వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. మరి ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసారండి. మన శ్రీకాకుళం సీనోడు. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, శ్రీకాకుళం అనగానే అర్థమైపోయింది కదా. కామెడీతో దుమ్ము దులిపేస్తున్నారు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ఇండస్ట్రీలో నటుడిగా తనదైన ముద్ర వేసుకుని ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న మన గొప్ప హాస్య నటుడు. ప్రతి మధ్యలోనూ ఆయన అలా గూడు కట్టుకుని ఉన్నారు. హాస్యకం హీరో అని కూడా చెప్పండి, ఎందుకంటే అందరూ ఫిక్స్ అయ్యారు అలాగే. తప్పకుండా అలా ఫిక్స్ అయ్యారు కాబట్టి నాకు చాలా వేషాలు రావట్లేదు. అంతేనా? వీడు హీరోగా చేస్తున్నాడు, వీడు మళ్ళీ కామెడీ చేయడేమని చెప్పి నాకు చాలా మంది క్యారెక్టర్లు ఇవ్వట్లేదు. వాళ్ళు నన్ను హీరోగా అనుకుని ఇవ్వట్లేదు క్యారెక్టర్లు. అది కూడా మెన్షన్ చేసేయండి హీరో అని చెప్పి. మరి ఆ పార్టీకి ఇంకెందుకు వదలడం ఇంకా మీరు? ఎలాగా మా హీరో ఇక్కడ పక్కన ఉన్నారు ఎదురుగా, ఆయన ఇన్స్పిరేషన్ తో వచ్చాం. ఏదో అవ్వాలి కదా ఇక్కడికి వచ్చాక, ఖచ్చితంగా అవ్వాలి. అంతే. హాస్యం నుంచి ఇక్కడికి వచ్చాం. ఇలాగా ఇంకెక్కడికి వెళ్తామో తెలియదు, వెళ్తామా ఆగిపోతామో కూడా తెలియదు. వెళ్తారు అదంతే. ఎస్, మరి మన శ్రీకాకుళం చిన్నాడు తన నటనతో తెలుగు ప్రేక్షకులందరినీ అలరిస్తూ నటుడిగా, హాస్య నటుడిగా మాత్రమే కాకుండా హీరోగా కూడా మీ అందరినీ అలరించడానికి సిద్ధమైపోయారు. సో మరి మన హీరోకి ఇష్టమైన స్టార్, మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగానే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం, మెగా ఎట్ 70. మరి ఈ కార్యక్రమంలో మెగాస్టార్ మీద ఆయనకున్న అభిమానం ఏంటి, మరి ఆయన వాల్తేరు వీరయ్య మూవీలో ఆయనతో పాటు నటించారు, ఆ అనుభవాలు ఏంటి, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాం. గుర్తుపట్టారు కదా ఎవరు? శకలకి శంకర్ గారు. మీ అందరికీ ఎంతో నచ్చేటటువంటి నటుడు కమ్ హీరో. మాట్లాడేద్దాం వారితో. హలో శంకర్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే, మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఆయన మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చారు, మాకు సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఫస్ట్ నిజంగా ఎవరిని చూసి అయితే ఇండస్ట్రీకి వచ్చానో నేను. సో ఆయన బర్త్డే సందర్భంగా మీరు నన్ను పిలవడం అనేది, సో నాకు ఇది మంచి లైఫ్లో గుర్తుపెట్టుకునే ఒక మెమరబుల్ ఇన్సిడెంట్. అవునండి. ఓకే, మరి ముందుగా విషెస్ చెప్పేస్తారా? ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఆయనకి విషెస్ గుండెలో నుంచి చెప్తాను కదా. అది పుట్టినరోజులో మీరు ఇప్పుడు ఆయన భాగస్వామి అయ్యారు. మీరు అభిమానుల్లో సెలబ్రేషన్ లో మీరు కూడా అదండి. ఆయన అభిమానుల్లో 2 రకాలు ఉంటారండి. ఒకళ్ళు మాట్లాడే అభిమానులు ఉంటారు, మాట్లాడలేని అభిమానులు ఉంటారు, మనసుతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందులో నేను మనసుతో మాట్లాడిన అభిమాని. ఆయనకి నేను అన్ని మనసులోనే దాచుకుంటాను. 100% ఎప్పుడు అలాగే ఉంటుంది. నేను ఆయనతో 60 రోజులు చేసినప్పుడు కూడా మనసుతోనే మాట్లాడేవాడిని. అలా అయితే ఎలా అండి? అవునండి, అది అంతే. అది దాన్ని ఏమంటారో తెలియదు కానీ నేనైతే ఎక్కువ ఇక్కడి నుంచి ప్రేమిస్తాను. నేను ఇక్కడి నుంచి ప్రేమిస్తానండి. సూపర్ శంకర్ గారు. మరి ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? ఎస్ శంకర్ గారు, మెగా స్టార్కి ప్రతి ఆర్టిస్ట్ని అడిగినప్పుడు ఆయన చూసే ఇండస్ట్రీకి వచ్చాము అనే వారి సంఖ్య చాలా ఎక్కువ. మీరు కూడా మెగాస్టార్ని చూసే ఇండస్ట్రీకి వచ్చారా? అవునండి. ఎప్పుడు మీరు మెగాస్టార్ని చూసారో ఫస్ట్ టైం? అంటే సినిమాల్లో ఏ సినిమాలో మెగాస్టార్ని చూసి వీరాభిమాని అయ్యారు? నాకు అప్పుడు 4 years ఉంటుందండి. 4 years 3.5 years ఉంటుంది నాకు. 3.5 కూడా ఉండదండి, 2.5 ఉంటుంది అంతే. 2.5 సంవత్సరాలు పాలు తాగే పిల్లోడు నేను అప్పుడు. మా అమ్మ మా నాన్న పడుకుని పోయిన తర్వాత మా అక్క సెకండ్ షోకి నన్ను పట్టుకొని వెళ్ళిపోయింది శ్రీకాకుళం థియేటర్కి, ఎముడుగు మొగుడు సినిమాకంట. సూపర్. ఎముడుగు మొగుడు సినిమాకి నాకు ఆ ఏజ్లో కూడా చిరంజీవి గారు అందులో ఇంట్రడక్షన్ ఆ బైక్ దిగి హెల్మెట్ని ఇలా తిప్పుతుంటాడు చూడండి, ఇలాగ తిప్పి ఆ లారీ వస్తుంటే ఆ హెల్మెట్ని తీసి కొడతాడు లారీకి. ఇంట్రడక్షన్ అయింది అందులో. ఆ షాట్ నాకు అప్పటి నుంచి అలా గుర్తుండిపోయింది మైండ్లో. గుర్తుండిపోవడం ఏంటి అంటే అలా చూసుకొని ఉండిపోయానండి. నాకు గుర్తుండిపోయింది, ఇప్పటికీ నాకు ఆ షాట్ అలా గుర్తుండిపోయిందండి. అలాగే నన్ను చిరంజీవి గారిని చూపించింది మా అక్క రమణమ్మ అని, శ్రీకాకుళం మా సొంత అక్క. సో ఆవిడికి చిరంజీవి గారు అంటే ఇక పిచ్చి. ఇక ఆ టైంలోనే ఆ పిచ్చి మా అందరికి అలా పట్టించింది చిన్నప్పటి నుంచి. చిరంజీవి గారి అభిమాని అంటే మేము కూడా అభిమానం అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకు ఆయన సినిమా చూపించడం మొదలు పెట్టింది అనమాట, ఎముడుగు మొగుడు. ఆ టైంలో ఇక అక్కడ నుంచి ఆ సినిమా అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసరికి మా నాన్న కర్రట్టుకొని రెడీగా ఉన్నాడు, పాలు దాగి పిల్లని సినిమా తీసుకెళ్తావు నువ్వు అని చెప్పి రేవేట్సాడు మొత్తం. అయినా సరే అది వినలేదు అది మా అక్క. తీసుకెళ్తూనే ఉండేది ప్రతి సినిమాకు నన్ను. అంటే అంత పిచ్చి దానికి. మా అక్క ఫ్రెండ్స్ కూడా ఉండేవారు,
చాలా మంది, ఎక్కువ లేడీస్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. వాళ్ళు వెళ్ళిపోయేవారు థియేటర్కి, మాకు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు మా ఊరు నుంచి శ్రీకాకుళం టౌన్. అలాగే అలాగే చూసాను. ఫస్ట్ సినిమా అది. తర్వాత ఒక ఊహకు వచ్చిన తర్వాత మీరు స్టడీస్ మొదలైన తర్వాత గ్యాంగ్ని వేసుకుని వెళ్తారే, ఆ గ్యాంగ్ని వేసుకుని వెళ్ళిన సినిమాలో మీరు రచ్చ రచ్చ చేసి థియేటర్లో అల్లరి అల్లరి చేసి అభిషేకాలు లాంటివి చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అయితే మాకు తర్వాత మేము స్కూల్ హాస్టల్ అండి మాది. చిన్నప్పుడు హాస్టల్ వేసారు మా ఊర్లో చదివించలేక. మరి అప్పట్లో మా పరిస్థితులు అన్నీ కూడా అందరూ అలాగే ఉండేది. హాస్టల్స్ అనమాట, గవర్నమెంట్ హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. హాస్టల్స్ వేసేసినప్పుడు హాస్టల్లో మాకు కొన్ని సంవత్సరాలు థియేటర్కి వెళ్ళడానికి ఉండేది కదా చిన్నప్పుడు. 3rd క్లాసు 4th క్లాసు 5th క్లాస్ టైం అప్పుడు మాకు హాస్టల్ నుంచి పంపించేవారు కాదు. ఈ టీవీల్లో వాటిల్లో తెరబొమ్మలు వేసినప్పుడు చూసేవాళ్ళు. మేము థియేటర్కి వెళ్ళి రచ్చ చేసింది ఎప్పుడంటే మేము 3 హాస్టల్ మారామండి. మురపాకం ఒక హాస్టల్ ఫస్ట్ మాది శ్రీకాకుళం జిల్లా. అక్కడి నుంచి రణస్థలం అని ఒక హాస్టల్కి మార్చారు. అంటే ఈ ఆవుల్ని గొర్రెల్ని గేదెల్ని తీసుకెళ్తారు చూడండి, ట్రక్కుల్లోను లారీల్లోనూ వేసి అలా బట్టుకెళ్ళేవారు మమ్మల్ని. ఇక్కడ జనాలు ఎక్కువైపోయి స్టూడెంట్స్ ఎక్కువైపోయారంటే ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరకు మార్చాలని చెప్పి అక్కడికి మార్చేవారు అనమాట. అలా మార్చుతుండేవారు మమ్మల్ని. 4th క్లాస్ అక్కడ అయిపోతే మళ్ళీ ఇంకో దగ్గరికి మార్చినప్పుడు మళ్ళీ 4th లోనే జాయిన్ చేసేవారు. అయ్యో అలాగే వెనక్కి వెళ్ళిపోయాం. 10th లోనే సగం, 10th వచ్చేసరికి సగం జీతం అయిపోయింది మరి. అయితే మాకు ఏజ్ పెద్దది, క్లాసులు చిన్నవి. మేము అందుకే అంత ఆ చిన్న క్లాసుల్లోనే ఆయన అంత త్వరగా పట్టుకున్నాం. ఏంటంటే అప్పట్లో కాలేజ్ స్టూడెంట్స్ ఎంజాయ్ చేసేవారు చిరంజీవి గారికి, స్కూల్లో మేము ఎంజాయ్ చేసేవాళ్ళం, వాళ్ళకంటే ఎక్కువ మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే మాకు ఆ జ్ఞానం ఎక్కువ పెరిగిపోయింది. అవ్వాల్సిన వాళ్ళు అక్కడే ఉండిపోయాం మేము. మరి ఇక మాకు వెనకాతలే సపోర్ట్ లేక చాలా మంది అండి, దగ్గర ఒక 150-200 మంది మా బ్యాచ్. ఇప్పటికీ వాళ్ళందరూ నాకు టచ్లో ఉంటారు. నా 10th ఫ్రెండ్స్, 9th ఫ్రెండ్స్, 8th ఫ్రెండ్స్, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నాకు నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు నాకు టచ్లో ఉంటారు అనమాట. సో మేము మీరు అడిగిన దానికి మేము బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటంటే చిరంజీవి గారిది సూర్యమాల థియేటర్, శ్రీకాకుళం జిల్లా, 1995 మాస్టర్. సూపర్ సినిమా కదా. మాస్టర్ మేము 6th క్లాస్ చదువుతున్నాం అప్పుడు. 6th మంచి అంటే మేము మంచి చిరంజీవి గారు ఏంటి, ఆయన రేంజ్ ఏంటి, ఆయన సినిమాలు ఏంటి అప్పుడు అర్థమైపోయింది మాకు. కరెక్ట్గా మేము థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసేది మాస్టర్, హిట్లర్. అక్కడి నుంచి అండి ఒక చూడాలని ఉంది వరకు, ఇక 10th వరకు, 10th మీద చూడాలని ఉంది 1999. అవునండి, అవును. అలా అంటే ప్రతి సంవత్సరం ఆయన సినిమా రిలీజ్ డేటు, మా క్లాసు అన్ని కొన్ని ఎగ్జామ్స్ ఎగ్గొట్టు కూడా ఆయన సినిమాలకు వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి మాకు. మేమే చాలా మంది అండి. ఆయన అంతే, ఆయన ఇది అలా మాకు ఒక మత్తులాగా అయిపోయారు మాకు. ఆయన చూడకపోయినా, ఆయన సినిమా చూడకపోయినా, ఆయన వాల్ పోస్టర్ చూడకపోయినా, మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు తక్కువైనా వాల్ పోస్టర్ పడితే ఆ దేవుడికైనా దండం గుడికి పెడతామో లేదు, కానీ ఆయన వాల్ పోస్టర్ని చూసి మాత్రం బాసు అనుకుని వెళ్ళాలి మేము. అవునా? అలాగా వెళ్ళిపోయాడు ఆయన బాడీలోకి మాకు. సూపర్ అసలు. మరి 10th క్లాస్ వరకు చూశారు, రచ్చ చేశారు. నేను కూడా అలా కనిపించాలి అని, నేను నటించేయాలి, అదేం లేదండి అసలు. లేవు. 10th అయిపోయిందండి. 10th అయిపోతుంది, కాలేజీకి వెళ్ళలేదు. ఇంకా మా నాన్న ఏం చేసాడంటే, నేను బొమ్మలు వేసేవాడిని బాగా, ఆర్ట్స్. ఫస్ట్ 4th క్లాస్ నుంచి నాకు అలవాటు బొమ్మలు వేయడం. రాను పెయింటింగ్ నేర్చుకున్నాను. అలాగా 9th 8th వచ్చేసరికి పక్కన శరత్ ఆర్ట్స్ అని శ్రీకాకుళం జిల్లాలో చిన్నబరటం వీధి అని ఒక ఏరియా ఉంది. శరత్ ఆర్ట్స్ అని మా గురువు గారు, ఆయన శరత్ ఆర్ట్స్ అని ఉంటుంది అక్కడ. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యి పెయింటింగ్ నేర్చుకుని ఆ బొమ్మలు, బ్యానర్స్ రాయడం, బోర్డులు రాయడం ఇలాంటివన్నీ నేర్చుకున్నాను చదువుకున్నప్పుడే. 10th అయిపోయిన తర్వాత ఇక అందులో జాయిన్ అయిపోయి ఇక పెయింటింగ్స్ అయ్యి ఇంకా బోర్డులు రాయడం, సైన్ బోర్డులు రాయడం, బ్యానర్స్ రాయడం, సినిమా థియేటర్ల దగ్గర బ్యానర్లు రాయడం. అవన్నీ డబ్బులు ఇచ్చేవారు మాకు రాస్తే, కట్అవుట్స్కి వుడ్ పెయింటింగ్స్ వేయడం అవన్నీ ఉందన్నమాట. అది కూడా మళ్ళీ సినిమా ఫీల్డ్ వర్క్ లాగా ఉండేది మాకు. ఎందుకంటే ఈయన సినిమాలు రిలీజ్ అయినా, బాలకృష్ణ గారు రిలీజ్ అయినా, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఎవరు హీరో రిలీజ్ అయినా మేమే పెయింటింగ్ వేసేవాళ్ళు. 40 feet అని, 25 feet అని హుడ్, ఆ పోజులు అవి పట్టుకోవడాలు ఇవన్నీ, ఆ బ్యానర్లు రాయడం, ఆ టైటిల్స్ లోగో చెక్కడం, ఆ లోగో సైడ్కి బ్యానర్ ఆయన ఫోటో వేయడం వాటర్ కలర్స్తో మళ్ళీ రాయడం ఇవన్నీ ఉండి అనమాట.
ఇక ఎక్కడికి వెళ్ళినా ఇంకా సినిమా అదే ఉండేది ఇక రాయడం Brain లో ఇవన్నీ. సినిమానే. అలాగా ఒక ఫిల్మ్ సిటీ ఎంటర్ అయ్యాం మేము. పెయింటింగ్ వచ్చి అప్పుడు గురువు గారిది మంజునాథ్ షూటింగ్ జరుగుతుంది. ఓ సూపర్ ఎక్స్పీరియన్స్ కదా. 2001. ఫస్ట్ సినిమా ఏమో ఎముడికి మగుడు, మళ్ళీ ఫిలిం సిటీలో అడుగు పెట్టినప్పుడు మంచునాథ. ఆయన సినిమాకి మంజునాథ్లో వెనకాతల శివుడికి సంబంధించిన పెయింటింగ్స్ ఉంటాయండి కొన్ని. ఈ హిమాలయాలకు సంబంధించిన కలర్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి మేము పెయింటింగ్ వేయడానికి, వాల్ పెయింటింగ్ వేయడానికి వచ్చాం మేము అక్కడి నుంచి. మా గురువు గారు పంపారు అనమాట. శ్రీకాకుళం పెయింటర్స్ బాగా ఫినిషింగ్ బాగా చేస్తారు వాళ్ళు, కలర్ మ్యాచింగ్ ఫినిషింగ్ బాగా చేస్తారని చెప్పి మమ్మల్ని ఒక 15 మందిని పంపారు అక్కడి నుంచి. అందులో నేను ఒకడిని. అలాగ వచ్చి అక్కడ ఉండిపోయాను. ఇంక వెళ్ళలేదు నేను, వాళ్ళందరూ వెళ్ళిపోయి నేను ఉండిపోయాను అక్కడ. సో మంచునాథ అంత పని చేసింది. ఓకే, మరి ఇండస్ట్రీలోకి ఇప్పుడు ఒక నటుడిగా మీరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, చాలా సినిమాలు చేశారు. సినిమా ఏదైనా కానీ మీ పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా ఉంటుంది మీ నటన. అందుకనే శకలక శంకర్ అనే వ్యక్తిని ఎవ్వరూ మర్చిపోరు. అంత చక్కటి నటనతో మీరు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. మరి మన వాల్తేరు వీరయ్య ఈ మూవీలో ఛాన్స్ కొట్టేశారు, అది ఎలా జరిగింది మీకు? నాకేం సంబంధం లేదు మేడం, అంతా ఆయనే. మీరు నటించే సంబంధం లేదండి. ఆయనే పిలిచారు, ఆయనే ఇచ్చారు, ఆయనే చేయమన్నారు. నాకు నేను అక్కడికి వెళ్ళేంత అంత లేదు మనకి. ఎందుకంటే ఆయన చూడడానికే ఇంకోలాగా ఉంటుంది కదా మనకి. చూడడానికి ఆయన అంత ఈజీ ఇది కాదు కదా చూసేదానికి. అదే లైవ్ లో చూడడం, అదే ఆ సినిమాకి నేను అంతేనండి. అంతే అంతే. మంజునాథ్ షూటింగ్ మేము పెయింటింగ్ వేసినప్పుడు ఆయన లేరు. ఆయన లేనప్పుడు వెళ్ళి పెయింటింగ్ వేసేవాళ్ళం. షూట్ వాళ్ళు చేసుకునేవారు, మేము మాకు షూట్ లేని ఇచ్చేవారు పెయింటింగ్ అనమాట. ఆయన చూడడానికి కావలేదు మాకు. డైరెక్ట్ మీరు వాల్తేరు వీరయ్య మొన్నేనండి చూడడం, ఇన్ని సంవత్సరాలకు అదే చూడడము. అది కూడా అవకాశం ఇచ్చింది బాసే, చిరంజీవి గారు. బాస్ నుంచే డైరెక్ట్ ఒక అవకాశం ఇచ్చింది. ఏమనిపించింది అప్పుడు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆనాటి ఆ రోజు అనుభవం ఏంటి మీకు? అలాగే ఆయనతో పాటు డైరెక్టర్ గారు బాబీ గారు కూడా, ఇద్దరు మెయిన్ బాసు, దాని తర్వాత డైరెక్టర్ గారు కూడా. మరి వాళ్ళకి నేను ఏ విధంగా గుర్తొచ్చానో మరి ఏటో మరి గుర్తు పెట్టుకొని పిలిచి ఆయన పక్కన ఒక 60 రోజులు యాక్ట్ చేశానండి ఆ సినిమా. 60 days అంటే మాటలా? ఏంటి మాట్లాడండి, ప్రతి సెకండ్ వచ్చాడు. భయం అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆయనతో క్యాజువల్గా సరదాగా మూవ్ అవుతారు. నేను ఎందుకు ఉండలేను ఆయనతో అలా? నాకు ఎంతసేపు 60 days ట్రావెల్ కదా, ఎప్పుడు భయంగా ఉండేది. అంటే ఈ కొడతామో అంటే నా వ్యవహారం, నా గెటప్, నా మాట అన్నీ ఒకలాగా ఉంటాయి కదండి. మనకి ఏది మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది మర్చిపోకూడదు కదా. ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ మెగాస్టార్. మరి ఫస్ట్ డే రోజు ఆయనతో షూటింగ్, మీకు డే 1 షూటింగ్, ఆ రోజు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఆయనతో ఎదురుపడే డైలాగ్ అది మాట్లాడలేదా? అంటే సైలెంట్, ఆయనే మాట్లాడేవారు. సరే అలా సైలెంట్గా ఉండకరా, ఏదోటి చెప్తుండు నాకు, ఏదోటి మాట్లాడుతు ఏటి మాట్లాడుతున్నా, అదే 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 అలాగే మాట్లాడరా, ఏటో ఏదో అంటారు బాబు. ఆ యాస ఒకటి బాగా నచ్చింది ఆయనకి మెయిన్. అలాగా ఆయనతో అదృష్టం అలాగ వచ్చిందండి. ఆయన అంత చక్కగా మాట్లాడుతుంటే మీరు ఇంకా భయపడుతూనే ఉన్నారు. మరి ఉంటదండి, మరి ఏంటి మెగాస్టార్ అంటే ఎవరికి భయం ఉండదు? ఉండాలి, భయం ఉండాలి కూడా. అభిమానంతో కూడా భయం కూడా ఉండాలి. మరి అంతే కదా. మన టీచర్లకు మనం భయపడతాం కదా, మన నాన్నకు మనం భయపడతాం, మన గురువులకు భయపడతాం కదా. కరెక్ట్. అలాగే ఆయనకు కూడా భయపడాలి. మీ మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయే ఉన్నారు. అవునండి, అవును. ఓకే, అంటే 60 రోజుల ట్రావెల్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అంటే నటనలో ఒకవేళ ఆయన ఏదన్నా సజెషన్ ఇవ్వడం కానీ, శంకర్ ఇది ఇలా చెయ్యాలి, అలాంటి సందర్భాలు ఉన్నాయా? ఉంటాయండి, ఉంటాయి. మేము అన్నీ ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయండి, అలాంటివి ఉంటాయి. షూటింగ్ మూమెంట్లో ఆయన మీ దగ్గరకు వచ్చి అప్రిషియేట్ చేసిన సందర్భం ఏమైనా వచ్చిందా? మీరు చేస్తున్న శంకర్ అద్దరగొట్టేశారు అన్నట్టు అలాంటి కాంప్లిమెంట్ ఏమైనా కొంచెం మంచి మాటలు కానీ మంచి ఏమైనా చెప్తే, అంటే ఏదైనా సినిమాకి సంబంధించిన ఏదైనా యాసకు సంబంధించింది కానీ ఏదైనా చెప్తే ఇమీడియట్గా అక్కడే పొగుడుతాడు ఆయన. అవునా? ఆ పొగడం అలాగే ఉంటుంది, తేడా వస్తే మళ్ళీ దుబ్బు రెండు ఉంటాయి. పొగడత అయిపోయింది, తిట్లు తిన్నారా? ఉంటాయండి అవి కూడా చిన్న. మరి అలా ఆయన అనకపోతే ఎవరు అంటారు చెప్పండి? మాకు ఆయన ఎప్పుడు ఏమైనా అంటే ఏమో గసిరినా బాగుంటది అనిపిస్తుంది. మరి అదొక సరదాగా ఉంటది కదా, అదొక ఇది. అది అలాగా ఎదురు చూసేవాళ్ళు మేము. కానీ ఒకసారి ఖర్చులు గట్టిగిచ్చి చూడే భయం వేసేది అప్పుడు కొంచెం. అది మళ్ళీ రాదండి ఆ రోజు మళ్ళీ మాకు. ఒక్కసారి జీవితంలో చాలు. ఇంకా మీ ఇద్దరి మధ్య మర్చిపోలేని సీన్ ఏంటి వాల్తేరు వీరయ్యలో?
సీన్ చెప్పండి, చేసిన సీన్. ఉన్నాయి చాలా మరి సీన్లు చెప్పండి. ఉన్నాయండి, 60 రోజుల ట్రావెల్లో చాలా సూపర్ సీన్లు ఉన్నాయి, చాలా సీన్లు ఉన్నాయి. నాకు సీన్ షేర్ చేయండి మాకు మరి. నాకు ఉన్నాయి, సప్తగిరికి ఉన్నాయి, శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నాయి, ఉమ్, ఉన్నాయి. ఆయనతో చాలా మంచి సీన్. నాకైతే ఒకటి బాగా గుర్తొచ్చే సీన్, ఆయన ఏడుస్తున్నాడు సంగతి ఆయనకు కూడా తెలీదు. ఉమ్, తమ్ముడు కోసం, రవితేజ్ గారి కోసం అవును. ఏడుస్తుంటాడు. ఉమ్, ఆ విషయం ఆయనకి తెలీదు. ఆయన మమ్మల్ని అంటాడు, ఉమ్, అరే నేను మా తమ్ముడు గురించి మాట్లాడుతూ మీరు ఏడుస్తున్నారు ఉమ్. ఎవరా అని అంటే, నువ్వే ఏడుస్తున్నావు బాసు అంటాను నేను. నేనా అవునరా ఏడుస్తున్నా నేను అంటాడు. అది నిజంగా భలేగా ఉంటుందండి ఆ అది సీన్. ఆ కాంబోనే అదిరిపోతుంది అసలు. ఆ డైలాగ్ షేరింగ్ కానీ ఆ షూట్ చేస్తున్నప్పుడు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ షూట్ చేస్తున్నప్పుడు టేకులు అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మెగాస్టార్ గారు సింగిల్ టేక్లో చేస్తారు అంటే మీరు మీ కాన్వర్జేషన్ వెంటనే దానికి సింక్ అవ్వాలి, మీ టేక్ కూడా ఓకే అవ్వాలి. లేదా ఎప్పుడైనా మీ టేక్ ఓకే అవ్వకుండా మిస్ అయిన సందర్భం ఉన్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అలాగే నాకు 2-3 అయినాయండి. అయినాయా మరి చెప్పండి. ఆయన క్లుక్కేహాడు నన్ను చేసారా? అసలు ఒక్కసారిగా నాకు ఒళ్ళు ఎందుకంటే మనం ఆయన చిన్నప్పటి నుంచి ఒక శిఖరం లాగా, ఒక బిగ్ బాస్ లాగా, ఒక ఎవరెస్ట్ శిఖరం లాగే ఉండిపోయాడు ఆయన. ఒక 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 దేవుళ్ళలాగా ఆయన రూపం కానీ, ఆయన సినిమాలు కానీ, ఆయనవన్నీ రకరకాలుగా. అలాంటి మనిషి దగ్గర అలాగా ఊహించుకుని అలాగ ఉండేది ఆయన దగ్గరకు ఒక్కసారి సడన్గా లైవ్లో పక్కన ఉన్నప్పుడు అది నాకైతే ఎవ్రీ సెకండ్ ఏదో నాకు ఒక దీనిలాగా ఉండేదండి. ఇది నిజమా కళ ఏంటి అనేది, ఏంటి నిజమా ఇది, ఎక్కడి నుంచి శ్రీకాకుళం, ఎక్కడ మెగాస్టార్, ఆయన పక్క నేను యాక్ట్ చేయడం ఆయన అసలు ఏంటి ఇది అనేసి వెనక నుంచి ఉండి నేను అనుకుంటూ వాడిని ఇలాగ మళ్ళీ ఆయన క్లుక్ వేసాడు, ఇది ఏం చేస్తున్నాడు వెనకతను ఆయన వాడు నన్ను నేనట్లేదు. ఆయన ఎక్కడున్నా ఆ లొకేషన్ ఉంటే నా మీద ఒక కన్ను ఉండేది ఆయనకి, వీడు ఏం చేస్తున్నాడు ఏంటి, నా మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుందండి. ఆయన ఏమన్నా నా యాసో మరి మా ప్రాంతం ఏటో మరి తెలియదు కానండి, ఆయనకి వాళ్ళ తమ్ముడికి ముగ్గురికి ఉండే, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, నాగబాబు గారికి ముగ్గురికి ఉన్నాం. మా ప్రాంతం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం వాళ్ళకి. అన్ని ప్రాంతాలు ఇష్టమే వాళ్ళకి, కాదంటలేదు. ఎవరిని ఇక్కడ తక్కువగా చూడకూడదండి, అన్ని ఇష్టమే వాళ్ళకి. కానీ ఎందుకో తూర్పు అంటే వాళ్ళకి ఇష్టం కొంచెం. మరి ఆ సక్సెస్ మీట్లో మీరు చాలా ఎమోషనల్ అయ్యారు, అలాగే మీ ఊరి ప్రజలందరూ వచ్చి చూస్తున్నారు అన్నటువంటి ఆ సిచ్యువేషన్ని మీరు మెగాస్టార్కి వేదిక మీద షేర్ చేశారు. అప్పుడేనండి నేను థియేటర్కి వెళ్ళి రిలీజ్కి వెళ్ళి చూసుకొని ఒక 2 days అక్కడ ఒకటి ఉండి ఫంక్షన్కి వరంగల్ వచ్చాను, అక్కడి నుంచి అక్కడికి డైరెక్ట్. చాలా ఎమోషనల్ అయ్యారు మీరు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కసారి ఒక అదృష్టం వస్తుందండి, అదే ఇది. ప్రతి ఒక్కరు అనుకుంటారండి జీవితంలో ఒక్కసారైనా చిరంజీవి గారితో కలాలి, చిరంజీవి గారితో ఫోటో దిగాలి, చిరంజీవి గారితో. యాక్టర్స్కి అయితే ఒక్క ఫ్రేమ్లోనే కనబడాలి అనేది ఒక లైఫ్ గోల్ లాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆయన కూడా అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిని పిలిచి, ఇప్పుడున్న జనరేషన్స్, నా జనరేషన్స్ నుంచి ఇప్పుడు పాత జనరేషన్ నుంచి ఇప్పుడు మా వరకు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని పిలిచి ఆయన క్యారెక్టర్ ఇచ్చాడండి. మా వరకు కూడా గ్రేట్ కదా, అందరికీ మా బ్యాచ్ అందరికి ఇచ్చాడు ఆయన పిలిచి. ఎందుకంటే వీళ్ళని పైకి తీసుకురావాలి, ఒకసారి వీళ్ళకి ఇప్పుడు మనకు గోల్స్ ఉంటాయని మనం ఊహించుకుంటాం కదా, మీ గోల్ నీవు ఊహించుకుంటే ఎలా ఉంటదండి, అది మెగాస్టార్. సూపర్ చెప్పారు అసలు. అది ఎవరికి ఉండదండి బాబు, ఆయనకి తప్ప. ఆయనకి ఏటో మరి ఆ మనసులో ఉండే అది ఇదేంటో కానీ మైండ్, వీళ్ళు ఎప్పటికీ రాగలరా నా దగ్గరికి, ఎప్పటికైనా వీళ్ళు నన్ను టచ్ చేయగలరా, వీళ్ళు నా సినిమాలు యాక్ట్ చేయగలరా ఒక సీన్, వాళ్ళ వల్ల కాదు కదా, మనమే పిలుద్దాం, మనమే ఇద్దాం అని చెప్పి నన్ను, తాగుబోతు రమేష్ గారిని, చంద్ర గారిని, ధనరాజ్ గారిని, మా గెటప్ సీన్ని, సుధీర్ని, సప్తగిరిని, అందరిని టోటల్గా ఎంతమంది ఒక దగ్గర ఒక 60-70 మంది ఉంటారుగా మా కమెడియన్స్ అందరూ, అందరికీ పిలిచి వేసాలు ఇచ్చారండి ఈ 4-5 సంవత్సరాల్లో. ఏది 150 అక్కడి నుంచి. మీకు వాల్తేరు వీరయ్య చేసిన తర్వాత మీ ఊర్లో మీకు ఎలాంటి వెయిటేజ్ వచ్చింది? అది ఇంకా వెయిటేజ్ అంటారు బాబు, అది అసలు ఎమ్మెల్యే గెలిచినట్టుగా ఆయన సినిమాలు యాక్ట్ చేస్తే. అది ఫుల్ లెంత్ సినిమా అంతా, మరి ఆయన పక్కనే ప్రతి ఫ్రేమ్ లో ఆయన ఉంటే మేము ఉంటాం అక్కడ. యూరోప్ వెళ్ళినప్పుడు ఉన్నాము, ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. యూరోప్ అంతా అలరేగా మీది? అవునండి, సీన్స్ మామూలుగా అంటే వెళ్దాం అనుకున్నాం కానీ మరి మాకు కొంచెం పాస్పోర్ట్లో ఇబ్బంది వెళ్ళి అవి కొన్ని ఇక్కడే చేసామండి. ఏదైనా సినిమా అంతా ఆయనతో ఉండడం ఫుల్ లెంత్, అసలు అది జన్మకి ఇది ఒకటి చాలండి. ఈ మిగతా బోనస్లు ఏవో చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంకంతే. ఇంక అసలు ఏం పెట్టుకోకూడదండి, అంతే.
ఏ సినిమాలో క్యారెక్టర్ వచ్చిన చేసుకు వెళ్ళిపోవాలి, కొంచెం మనం కొంచెం ఆర్థికంగా నిలబడడానికి మనం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక ఆ శిఖరంతో అయిపోయిన తర్వాత వేరే కోరిక ఏం లేదండి. ఇంకా లేకపోవడం ఏంటి, నటుడికి ఎప్పుడు ఉండాలిగా. అది వేరే అంటున్నాను, అది మన పర్సనల్. ఇంకా ఇక ఆయనతో ఒకసారి సినిమా అయిపోయిన తర్వాత ఏ నటుడికైనా జన్మ సార్థకమైనట్టుగా. ఇంకా నిజమే కదా మరి, అది కరెక్ట్. అసలు ఆయనతో చేసే అవకాశం అక్కడ దాకా ప్రయాణం జన్మ ధన్యమైపోయినట్టుగా. ఒక నటుడికి అది ఒక పరిపూర్ణమైన ఆనందాన్ని. అంతే అంతేనండి, ఇంకా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకేవి ఎక్కువ. ఇంకా మీరు విశ్వంబర్లో ఏమన్నా కనిపిస్తారేమో. వద్దండి బాబు, ఇక చాలు, అది ఒక్కటి చాలండి. అంటే మీరు మళ్ళీ విశ్వంబర్ మేము చూడాలనుకుంటాం కదా, ఆయన చూడాలి. ఇంకా మమ్మల్ని మీరు చూడవసరం లేదు, ఆయనే చూడాలి అందరం కలిసి. అంతే అంతే. ఇక నుంచి నేను చిరంజీవి గారిని చూస్తాను, అప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తాను, ఎప్పుడు చూస్తాను, ఎప్పుడు చూస్తున్నాను. అంతే, ఆయన్నే చూడాలి ఇంకా అంతే. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి ఒక సినిమాలో మళ్ళీ ఆయన ఆఫర్ ఇస్తారు, పిలిస్తే వెళ్ళకంటూ ఉంటామా మరి. అంతే కదా, పిలిస్తే పిలిస్తే వెళ్తామండి, చేస్తూనే ఉండాలి. పిలిస్తే వెళ్ళిపోతామండి అంతే తప్ప. కానీ మనకి మనం మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి దేవుడు ఒకసారి వరం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వరం ఇవ్వాలంటే రివర్స్ అయిపోద్ది అంతా. మీరు ఇద్దరిని అడిగేశారు, వరాలు ఇద్దరు ఇచ్చేసారు మీకు. పవన్ కళ్యాణ్ గారి నుంచి వరం పొందారు, ఈయన దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చారండి, నేను అడగలేదండి. ఏదైతే అది ఆ వరం ఇచ్చేలా చేసుకున్నది మీ నటనే కదా. ఏమో మరి వాళ్ళకి నేను ఏ విధంగా కరెక్ట్ అయ్యానో ఏంటో మరి. మీ నటన సరే. పవర్ స్టార్ అందరూ నటలేనండి బాబు, నేను ఒక్కడనే కాదు, అందరూ అద్భుతంగా నటిస్తారు. నాకంట కూడా సూపర్ గా నటించిన వాళ్ళు ఉన్నారు. మా సప్తగిరి టైమింగ్ నాకంటా బాగుంటది, ఫాస్ట్ గా ఉంటది. నాది ఒక వేరే టైమింగ్, మా సత్యది ఇంకో డిఫరెంట్ టైమింగ్, శ్రీనివాస్ రెడ్డి గారిది ఇంకోలాగా ఉంటది, ఇంకోలాగా ఉంటది, మా ధనరాజ్ అన్నది ఇంకోలాగా ఉంటది, గెటప్ సీన్ ఇంకోలా. ఎవరిది వాళ్ళకి ఉందండి, ఎవరిది వాళ్ళది. బట్ వీళ్ళందరూ చిరంజీవి గారి పక్షులు. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. మళ్ళీ చెప్పను అనకూడదు. అన్నయ్య తమ్ముడితో చేశారు, అన్నయ్య ఇష్టమా తమ్ముడు ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. నాకు ఒకటే కావాలి ఆన్సర్. ఫస్ట్ చిరంజీవి గారు అండి, నాకే కాదు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా అడిగినా ఇదే మాట చెప్తారు. ఫస్ట్ చిరంజీవి గారు, సెకండ్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆయన ఇదే మాట అంటారు. అన్నయ్య తర్వాతే కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారి తర్వాత మేము. మరి అంతే, ఎవరైనా ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. మంచి లాజిక్, చాలా బాగా చెప్పారు. మరి ఆయనకు ఇవ్వాల్సిన ఆయనకి ఇవ్వాలి, ఆయనకి అంతే. అది వాళ్ళ తమ్ముడు గారే అంటారు ఆ మాట, పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటారు. సూపర్. మా అన్నయ్య తర్వాతే నేను అంటారు. ఆయన ముందు ఇలాగన్నీ ఒప్పుకోడు. ఆయన అభిమాని అయినా సరే అన్నయ్యనే పొగడాలి అక్కడ, ఎందుకంటే ఎవరైనా అన్నయ్యనే అనాలి అక్కడ, ఎందుకంటే అన్నయ్య లేని ఎవరు లేరు కదా. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా, అది నిజమండి ఇది. ఎస్. మరి మెగాస్టార్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి నటుడిగా? ఆయన నుంచి ఇది నేర్చుకోవాలి, ఇలా అయితే మనం కూడా ఇలా చేయాలి అని అనిపించేది ఏమైనా ఉందా? అంటే కొందరిలో డిసిప్లిన్ నచ్చుతుంది, లేకపోతే వాళ్ళు అందరితోనూ కలిసిపోయే విధానం నచ్చుతుంది, వాళ్ళ సేవా కార్యక్రమాలు నచ్చుతూ ఉంటాయి, ఆర్టిస్ట్గా వాళ్ళలో ఉన్న క్వాలిటీ నచ్చుతుంటాయి. ఇలాంటి వాటిల్లో కంపేర్ చేసుకుంటే మీకు ఆయనలో పర్టికులర్గా మీ మనసులో ఉంటుంది కదా, మీకు మీ మనసులో ఉన్నది ఏంటో చెప్పండి, దాచుకోకండి, చెప్పండి. నేను ఒక సినిమా ఆయనతో చేసిందండి, నాకు ఆ సినిమా ఆయనతో చేసినప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నా, ఆయనతో చేయకంట నేను ఆయన సినిమాలు చూస్తే నేర్చుకున్నది ఎక్కువ. నేను మా అయితే 60 రోజులు 50 రోజులు ఆయనతో ఉన్నాను, కానీ దగ్గర దగ్గర 30 సంవత్సరాలు ఆయన ఫాలో అయ్యాను నేను, నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు. ఈ షూటింగ్ ఎక్స్పీరియన్స్ కంటే ఆయన సినిమాలు చూస్తూ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఎక్కువ. సరే, సో అందులో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు షూటింగ్ లో నేర్చుకోవడానికి ఏమి ఉండదండి, ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆయన పైన ఆయన చేసుకుని వెళ్తాడు ఆయన, అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. అందరికీ తెలిసింది అది. మా పనులు మేము చేసుకోవాలి సక్కంగా, చేసుకోకపోతే మరి ఏది అవ్వలేము ఇంకా, అది చెప్తారు ఆయన. ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి టైమింగ్లో కరెక్ట్గా ఉండండి అని ఆయన చెప్పేది ఆయన చెప్తారు. మాకు అంతవరకు తెలుసు అది. కానీ నేను ఆయన సినిమా కాకుండా, షూటింగ్ కాకుండా ఆయన సినిమాలు చూసి నేర్చుకున్నది ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు నేర్చుకుంటారు ఆయన సినిమాలు చూసి. హార్డ్ వర్క్, డెడికేషన్, హార్డ్ వర్క్. ఇక అది ఆయనకి నమస్కారం. ఇక కష్టపడడం అంటే ఇంకా ఆయన తర్వాత ఎవరైనా సరే అది కనబడుతుంది క్లియర్గా సినిమాలో. చెమట కనబడుతుంది ఆయనలో, ఎప్పుడు చెమట. బట్టలు నలిగిపోతాయి, బట్టలు చెమట ఎక్కిపోతాయి, ఇదంతా చెమటతో ఉంటది. ఆ గ్యాంగ్లాట సినిమా చూస్తే మొత్తం షర్ట్ నలిగిపోయి ఉంటది, సినిమా అంతా మేకప్ ఉండదు, ఏముండదు, మొత్తం చెమటలే. అంత 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 కఠోరమైన సినిమా అది. అలాగే ఎన్నో సినిమాలు అయినాయి, వేట, రక్త సింధూరం, జ్వాల, ఖైదీ. ఇయర్లతోనే చెప్పేశారు, మీ జ్ఞాపక శక్తికి నమస్కారం. అసలు అవునండి, అలాంటి సినిమాలు అండి. మంచి దొంగ, జోబు దొంగ, దొంగ మొగుడు.
ఏది వదలలేదు, ఒక్కటైనా మిస్ అవ్వలేదు చిరంజీవి గారు. మొగుడు, అత్తగేమడు అమ్మాయికి మొగుడు, స్టేట్ రౌడీ, రౌడీ అల్లుడు, ఒకటి కాదు అన్ని సినిమాలు ఆయనకు కష్టమైన ఇన్ని సినిమాల్లో అంటే అభిమానికి ప్రతి సినిమా నచ్చుతుంది. హిట్ ఫ్లాప్ కూడా సంబంధం ఉండదు ఒక అభిమానికి. అంటే మీరు అభిమానిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత మీరు ఆర్టిస్ట్గా మారిన తర్వాత కానీ, చిరంజీవి గారు అంటే మీకు బాగా నచ్చే సినిమా ఏంటి? అసలు ఈ సినిమా అంటే తీరదు, మనసారా చూసే సినిమా అనిపించేది ఏంటి? ఇప్పుడంటే మహాముదులు తెలివైన ప్రాంతాలు అయితే మాకు సంబంధం లేదు, కానీ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ ఇట్తో సంబంధం లేదండి. ఆయన సినిమా చూసారంటే వాళ్ళ దృష్టిలో అది ఇట్టే. చాలా ఏరియాలో ఆడిన సినిమాలు కూడా మా ప్రాంతంలో ఇట్ సినిమాలే. 60 రోజులు 70 రోజులు కూడా ఆడినాయి. అది ఏముంది, ఆయన ఫైట్లు చేశాడా, డాన్స్ చేసాడు, అయిపోయింది సినిమా మాకు ఇట్. ఇంకా అంతే, ఇక కథ గదా ఏ అవసరం లేదు మాకు. ఫైట్లు కావాలి, డాన్సులు కావాలి, అంతే. బాంబులు ఎగిరినాయా, గుర్రాల మీద వచ్చాడా, గన్నలతో కాల్చాడా, ఇక ఫైట్లా డాన్సులు ఎరగ తీసాడు అయినా అంతే, అయిపోయింది సినిమా. చాలా ఇంకేం కావాలి మనకే అనేసి ఇక అంతే కదండి. ఒక సర్కస్కి వెళ్తే ఏం చూస్తాం మనం? సర్కస్ ని చూస్తాం, కథ కింద ఏమి ఉండదు కదా. చిరంజీవి గారి సినిమా కూడా అంతే. మీకు కథ పని లేదు, ఆయన కనిపిస్తే చాలు కంటికి, అంతే అంతే. అలాగా ఆడిన సినిమాలు ఆయన. అందుకే ఆయన సినిమాకి హిట్ అయిన ఫ్లాప్ అయిన కలెక్షన్లు వచ్చేస్తాయి అని టాక్ ఉంది కదా చూడండి. అసలు మామూలుగా చిరంజీవి గారు అంటేనే వేరే, అసలు బ్రాండ్ లాంటి. అంతే అది ఆయన ఇండియాలో ఒక అతనికే ఉంది. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అంతే. ఇంక ఏ హీరోకి లేదండి, ఏ హీరోకి లేదు. ఇంత సుదీర్ఘ ఉన్నాయి ఆడిన సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి. చాలా మంది హీరోలకి సిల్వర్ జూబులు ఆడినాయి, 1 year ఆడినాయి. కానీ ఫ్లాప్ టాక్ వచ్చినా సరే డబ్బులు కలెక్షన్ చేసే సినిమాలు వీళ్ళిద్దరికే ఉన్నాయి. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 150 తర్వాత ఎలా ఉంటుందో అనుకున్నారు. అంటే చాలా గ్యాప్ ఇచ్చారు కాబట్టి. కానీ 150 తర్వాత కూడా ఆయనలో ఎలాంటి ఎనర్జీ తగ్గలేదు. అసలు ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, అలాగే ఫ్యాన్ బేస్ కూడా తగ్గలేదు. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఒక నటుడిగా? మీకు ఏమనిపిస్తూ ఉంటుంది ఆయన చూసినప్పుడు? ఆనాటికి ఈనాటికి తరగనటువంటి పర్ఫార్మెన్స్ని చూస్తూ ఉంది. అంతేనండి, లోకానికి ఒకడే మెగాస్టార్. అంతే. ఆయన చేసిన పాటల్లో, చేసిన డ్యాన్సుల్లో మీరు ఒంటి మీద సోయలు లేకుండా డ్యాన్స్ చేసిన, గంతులు వేసిన పాట ఏమైనా ఉంటే చెప్పండి. నడక కలిసి నవరాత్రి అలాగే ఒకటే 2 ప్రతి సినిమాకి 2 పాటలు ఉంటాయి ఆయనకి. ఇప్పుడు కష్టం లేండి, ప్రతి సినిమాకి 2 సాంగ్స్ ఉంటాయండి ఆయన పాత సినిమాల నుంచి. ఆ 2 పాటలకి ప్రతి సినిమాకి 2 పాటలు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ లో ఒక సాంగ్ ఉంటుంది. ఇక ఆ 2 సాంగ్స్ దుమ్ములు వేసిపోతాయి. ఇంకా నడక కలిసిన నవరాత్రి ఎందుకు అంత ఇష్టం? టక్కుని భలే చెప్పారు అసలు. అందులో మూమెంట్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అది ఇంద్రాలో వీణా స్టెప్. అలాగే నాకు ఇప్పుడు 80s 90s సినిమాలు అండి ఆయన బాగా అబ్బాయి. రుద్రనేత్రుడు, తిరునేత్రుడు, యముడుకు మొగుడు, స్టేట్ రౌడీ, మరణ మృదంగం, లంకేశ్వరుడు, మా బచ్చగలం అప్పుడు తెరబొమ్మలు వేసేవారు. ఏటి ఆయన చూస్తుంటే ఆ బట్టలు ఏంటి, ఆయన డ్యాన్స్లు ఏంటి, ఆ కటౌట్ ఏంటి, ఏంటి అది అసలు ఏంటి, అలాగండవేటి, ఇదేటి అదేటి, అసలు ఏంటి ఆయన వెన్ను బా. అంతే రారండి అలాంటి ఆయన. ఇంకా మళ్ళీ పుట్టబోడు ఆయన ఒకడే జీవితానికి చిరంజీవి అంతే. మీరు హీరోగా వస్తున్నారు, హీరోగా అలరిస్తున్నారు. ఆ మధ్యకాలంలో ఏముంటాయిలేండి. మీ ప్రాజెక్ట్ గురించి ఏమైనా మాట్లాడతారా? ఈ సందర్భంగా మీరు చేస్తున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడతారా? అవుతున్నాయి మేడం, ఇప్పుడు షూటింగ్స్ అవుతున్నాయి. త్వరలో కంప్లీట్ అవుతుంది రిలీజ్ కి. 100 కోటి దండాలని అందరికి టైటిల్. అలాగే కుమ్మేయండి, ప్రేక్షకులకి గ్యాప్ రానివ్వకండి మీరు. ఎందుకంటే మీకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. మీ డైలాగ్, మీ టైమింగ్ అది చాలా బాగా నచ్చుతుంది. మీరు కనిపించగానే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. చేయాల్సింది కూడా చేశాను గతంలో, కొన్ని చేశారు కాబట్టి ఆనందో బ్రహ్మ, గీతాంజలి ఇలాంటివన్నీ తెగాడినే ఎంటర్టైన్మెంట్ బేస్ లో హర్రర్ మూవీస్. ఈ గ్యాప్ లో కొంతమంది వచ్చారు, మరి వాళ్ళు కూడా కొన్ని చేయాలి కదా. ప్రతిదీ నేనే చేస్తే బోర్ కొడుతుంది జనాలకి. టైం మళ్ళీ ఇంకొక వేరియేషన్ లో దిగుతాం. మళ్ళీ నటుడికి వేరియేషన్స్ రావాలి అంతే. నేను ఆ వేరియేషన్ కోసం ట్రై చేస్తున్నాను, అందుకే ఆగా. ఏదైనా మళ్ళీ ఒక పాత్రతో ఒక డిఫరెంట్ క్యారెక్టరేషన్తో రావాలనేసి కొంతమంది డైరెక్టర్లు కూడా ట్రై చేస్తున్నారు, నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు చేసినవి ఒకేలాగా చేసిన బాగోదు, వేసిన పాత్రలు మళ్ళీ వేసిన బాగోదు. అందుకని కొంచెం వేరియేషన్ కోసం అంతే.
ఉండాలి. మెగాస్టార్ ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ ద్వారా. ఈ సర్వీసెస్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆయన ఎంతో మందికి నటనలో ఆదర్శంగా నిలిచారు. అలాగే ఎంతో మంది ఫ్యాన్స్ని ఈ సేవా కార్యక్రమాల్లో ఆయన ఇచ్చే ఈ సంస్థల ద్వారా ఇన్వాల్వ్ చేస్తున్నారు. విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఏమనిపిస్తుంది ఆయన సర్వీసెస్ని చూస్తే? ఒక నటుడిగా ఆయన పరిమితం కాకుండా అందరికీ కూడా సేవా కార్యక్రమాల ద్వారా దగ్గరవుతూ ఎంతో మందికి డొనేట్ చేస్తూ ప్రాణాలను నిలబెడుతున్నటువంటి సర్వీస్ ఏమనిపిస్తుంది? మేము అది ఫస్ట్ స్టార్టింగ్ మాస్టర్ సినిమాకి మొదలైందండి. మాస్టర్ ఇచ్చారా మీరు ఎప్పుడైనా? మాస్టర్ మేము అప్పుడు శ్రీకాకుళంలో ఉన్నాం, చదువుకుంటున్నాం. ఓకే. అప్పుడు ఇంట్రడక్షన్లో ఆయన ఎప్పుడు సినిమా స్టార్ట్ అయ్యాక ఎంటర్ అవుతారు కదా, మేము వెయిటింగ్, ముందే ఎంటర్ అయిపోతారు ఆయన అందులో, టైటిల్కి ముందే ఎంటర్ అయ్యి చెప్తారు చూడండి ఐ బ్యాంక్ గురించి, దానం చేయండి కళ్ళు ఇది అది అనేసి చెప్తారు. అప్పుడు మేము అప్పుడు 6th క్లాసు ఇలా చదువుతున్నాం. అప్పుడే మేము ఏటా బాస్ అసలు గురువు గారు అసలు చూడు ఇప్పుడు ప్రజల కోసం పేదల కోసం అద్భుతంగా చేస్తున్నారనేసి అప్పుడే అలా పడిపోయింది మాకు మైండ్ లాంటిలో. సో దాన్ని మేము అలాగా సపోర్ట్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళడం అభిమానులు అంతే ఆల్మోస్ట్ అందరూ. 70 ఏళ్ళ జీవితం, ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణం. 70 ఏళ్ళు ఎక్కడండి బాబు, 70 ఏళ్ళ జీవితం అంటున్నాను. ఆయన 35, 36 ఉంటాయి ఇప్పుడు. 70 సంవత్సరాలు మేము ఒప్పుకోండి బాబు. అసలు కాదు, మీ ఫ్యాన్స్ అందరు ఇదే డైలాగ్ తెలుసా? అసలు అబ్బే అభిమానులు, మీ నటులు అందరూ కూడా, మీలాంటి నటులు అందరూ కూడా మాట్లాడుతున్న మాట ఇదే. ఆయనకి 70 ఏంటి, ఒప్పుకో. లేదండి, మీరేదో పెట్టారు కానీ అలాగా 35 పడాలి అక్కడ అంతే. 35 పెట్టేద్దాం అంతే. మాకు ఎప్పుడు 35 అయినా 30-35. సరే, ఇక నుంచి మాకు ఎప్పుడు ఎముడికి మొగుడు అయినా. ఎముడికి మొగుడు ఇందాక మీరు స్టార్టింగ్ చెప్పారు కదా, నేను అన్ని మనసులోనే దాచుకుంటాను. బాగా దాచుకున్నారు అసలు మీరు ఎముడికి మొగుడిని. ఇవన్నీ ఆయనతో మాట్లాడాలనిపించిందండి నాకు షూటింగ్లో. అక్కడికి టైం ఉండదు, మరి ఆయన బిజీ కదా, మరి వర్క్ అంతా షూటింగ్ ఇది అది. ఇప్పుడు మాట్లాడారు, కనీసం నోరు విప్పారు మీరు ఈ రోజు మెగాస్టార్ గురించి. సో మీ అన్నయ్యకి 35, 70 కాదు, అంతే 35. ఆయన నిజంగా అంతే ఎనర్జీ అండి, మీ అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు. చివరిగా మీ అన్నయ్య గురించి, మీ మెగాస్టార్ గురించి మీరు ఏం చెప్తారు? మా 99 టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఒక నటుడిగా మీరు ఏం చెప్తారు ఆయన గురించి? ఎవరికి తెలియని ఒక మంచి విషయాన్ని షేర్ చేయండి, మీకు మాత్రమే తెలిసింది. పోనీ అన్నీ గురించి చెప్పడానికి ఏటండి బాబు, ఏం మాట రాదు, ఏం చెప్తాం. ఇంకా ఇక్కడ ఉంటుంది అంతున్నా. ఇంకా ఇప్పుడు మీకు చెప్పింది అంత ఏంటంటే, నేను నా మనసులోనే చెప్పాను అంతున్నో. చిన్నప్పటి నుంచి ఆయన ఫాలో అవున్నా, ఆయన సినిమాలు చూసాను. నేనే కాదు, ఇండస్ట్రీకి వచ్చిన 99% ఆల్మోస్ట్ అందరూ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే యాక్టర్స్. అందులో నేను ఒకడిని. ఆ ఇన్స్పిరేషన్ కారణమైన బాస్ని, అన్నయ్యకి నిజంగా ఆయన పుట్టించినందుకు వాళ్ళ అమ్మా నాన్న గారికి శిరస్సు వంచి పాదావందనాలు చేసుకుంటారు. నిజంగా అంత మంచి అన్నయ్యని మాకు ఇచ్చినందుకు, నాన్నటోళ్ళు ఎంతోమందికి అలాంటి గొప్ప అన్నయ్యని ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటాను. సూపర్ శంకర్ గారు, చాలా చక్కగా మాట్లాడారు. మాట్లాడినంటూనే అన్ని మనసులో దాచుకుంటానంటూనే చెప్పే ప్రయత్నం చేసి చక్కగా షేర్ చేశారు. మీ 60 days మూవీ జర్నీని కూడా చక్కగా ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్స్ని, అలాగే మెగాస్టార్ పక్కన కూడా మీరు చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. మీ ఇద్దరి కాంబినేషన్లో మీరు చేసిన సీన్స్ చాలా చాలా బాగున్నాయి, చాలా చక్కగా అలరించాయి. మీరు అలాగే ఇంకా మరిన్ని సినిమాలతో ప్రేక్షకులకు దగ్గర కావాలి. ఈ సందర్భంగా మీరు మెగాస్టార్ మా మెగా ఎట్ 70కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైంని ఇచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజం మీకు కూడా థ్యాంక్స్ అండి. 99 ఛానల్ నుంచి చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు మా బాస్ కోసం. నిజంగా ఇప్పుడు దాకా ఏ హీరోకి కూడా ఇలా చేయలేదండి ఎవరు కూడా. ఫస్ట్ టైం మీరు ఇలా చేయడం సూపర్ అండి. నిజంగా మాకు చాలా చాలా గర్వంగా ఉంది, అభిమానిగా. నాకు అన్నయ్య గారికి 35 సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా అంతేనండి, శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. ఇలాంటి బర్త్డేలు జీవితంతో ఎల్లకాలం ఒక 1000 సంవత్సరాలు వీళ్ళు చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సూపర్.
థ్యాంక్ యూ సో మచ్ అండి మెగాస్టార్ గారు. మీకు అడ్వాన్స్గాను చెప్తున్నాము, అలాగే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అభిమాన నటులు, మీ సహ నటులు అందరూ కూడా ఈ విధంగా మీతో ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ వస్తున్నారు మా ఎపిసోడ్ ద్వారా. ఈ విధమైన కార్యక్రమం మేము చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. చూసారు కదండి, శకలక శంకర్ గారితో ఒక చక్కటి ఇంటర్వ్యూని చాలా చక్కగా చిరంజీవి గారి గురించి మాట్లాడారు. ఆయన ఇష్టాలని అన్నీ మనతో షేర్ చేసుకున్నారు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. నమస్తే.